నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శం. సినీ హీరో సుమన్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి వచ్చినటువంటి అర్జీలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని, ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తమ కష్టాలను, అవసరాలను తమ దృష్టికి తీసుకురావడానికి ఒక వేదిక అని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జీరో పావర్టీ P4 పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సూచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జీరో పావర్టీ P4 పథకం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి పరిచే కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పేద కుటుంబాల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేని విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, టిఫిన్ బండ్లు, చెరకు జ్యూస్ బండ్లు వంటి ఉపాధి వనరులను అందించడం ద్వారా అనేక కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సుమన్ కొనియాడారు. భక్తి, సేవ, ఆధ్యాత్మికత కలిసిన ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో మంచి ఆలోచనలు పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరిపై షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోని మధురనగర్ ఫ్లైఓవర్ సమీపంలో గల ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 15వ వార్షికోత్సవ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ సినీ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ షిర్డీ సాయి గ్లోబల్ మిషన్ వ్యవస్థాపకులు చోడ రజనీ కుమార్, విశ్రాంత సూపరింటెండెంట్ ఇంజనీర్ తాతినేని శివాజీలకు మందిర ప్రధాన కార్యదర్శి PVLN రాజు, గౌరవ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి గురు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువతకు ఆధ్యాత్మిక విలువలు ఎంతో అవసరమని, సాయిబాబా బోధించే మానవతా సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. భక్తి మార్గంలో నడిస్తే జీవితంలో శాంతి, సంతోషాలు కలుగుతాయని చెప్పారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సేవకు నిరంతరం కృషి చేస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. అనంతరం గౌరవ అధ్యక్షురాలు పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మందిరంలో ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో శివాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని, అత్యంత త్వరగా ఆలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో ఉన్నాను. ముఖ్యంగా మా మిత్రుడు రాజు గారు అండ్ మిసెస్ లక్ష్మి గారు ఈ డివోషనల్ విషయంలో చాలా సిన్సియర్గా, చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. అలాగే ఈరోజు వార్షికోత్సవం అండ్ శివాలయం నిర్మాణం కూడా ఉంది. సో పెద్దలు రాజా గారు, అశోక్ బాబు గారు, చాలామంది పెద్దలు ఉదయం నుంచి వచ్చిపోతున్నారు. సో మెయిన్గా ఏంటంటే మన సనాతన ధర్మం
నిలబడాలని చెప్పేసి ఇంతమంది వాళ్ళు చేసినప్పుడు నేను కూడా దాంట్లో ఒక మెంబర్గా ఉండాలని చెప్పి ఈరోజు రావడం. అంటే రాజుగారికి మాకున్న ఫ్రెండ్షిప్ వేరే, కానీ ఈరోజు ముఖ్యంగా వచ్చింది బాబా గుడి. ఎందుకంటే ఒక గుడిని మెయింటైన్ చేయడం, ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ ఏంటంటే ఒక గుడి చూపించడం అండ్ వాళ్ళకి సేవలు చేయడం. అండ్ వీళ్ళు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒకటే కాదు, చాలాసార్లు నన్ను పిలుస్తుంటారు. నాకే కొంచెం టైం చాలాగా నేను రావట్లేదు. సో ఈరోజు మనస్ఫూర్తిగా నేను రాజుగారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా నేను నా బెస్ట్ విషెస్ అండి. ఇంకా మంచి మంచి పనులు జరగాలి. అండ్ అందరూ భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు. సో ఆ విధంగా ఇది ఇంకా ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. సో వచ్చిన పెద్దవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం. మా సహచరుడు మరి మాకు ఎన్జిఓ అసోసియేషన్లో మాతో పాటు పనిచేసిన పివిఎన్ రాజు రాజకీయాలకి దూరంగా ఈ దేవ సన్నిధిలో ఈ ఆధ్యాత్మిక దృష్టి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే ఇవాళ ప్రజలు రాజకీయాలను ఆదరించకపోయినా ఆధ్యాత్మికంగా అయితే ప్రజలందరూ ఒప్పుకునే వ్యవస్థ ఇది. కాబట్టి ఒక రకంగా సొసైటీని కొంచెం దారిలో పెడతా కూడా ఈ వ్యవస్థ కొంత ఉపయోగపడుతుంది. ఈ సాయిబాబా గుడి కట్టడం, తర్వాత ఇవాళ శివలింగానికి శంకుస్థాపన చేయటం, ఈ గుడి దినదినాభివృద్ధి చెంది ఈ మధురానగర్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ దైవత్వం మీద నమ్మకం కలిగి ఒక రకమైన డిసిప్లిన్ రావాలి, దైవభక్తితో అది రావాలని చెప్పి నేను కోరుకున్నాను. 2005 to 10 మధురానగర్ కార్పొరేటర్గా గెలిచి ఈ మధురానగర్ డెవలప్మెంట్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి అదే నేపథ్యంలో ఇక్కడ సాయిబాబా గుడి నిర్మాణం చేయటం జరిగింది. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని భక్తులకి కొంగు బంగారంగా వారి కోరికలు తీరుస్తూ కూడా ప్రతిరోజు కూడా బాబాని తలుచుకుంటూ భక్తులు వాళ్ళ బాబాగారు ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అదే స్థాయిలో ఈ డెవలప్మెంట్ అనేది ఏ ఒక్కళ్ళదో కాదు, ఇది ప్రజల భాగస్వామ్యంతోనే మేము ఈ గుడిని డెవలప్ చేయటం జరిగింది. అలాగే పెద్దవాళ్ళందరి సహకారంతో కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ గుడిని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించాలని అందరి సహకారంతో కోరుకుంటూ అలాగే ఇక్కడ శివాలయం నిర్మాణం కూడా త్వరలో జరగబోతుంది. శంకుస్థాపన జరిగింది ఆల్రెడీ. శివాలయం నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ 50 మంది కూడా మీ పూర్తి సహకారాలు అందించి ఇక ముందు కూడా బాబా గుడిని ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ వాహనాలను కుదించుకున్న నేపథ్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా అదే బాటలో తన వాహనాన్ని పక్కన పెట్టారు. నో వెహికల్ డే సందర్భంగా ఇకపై ప్రతి శుక్రవారం సైకిల్నే వినియోగిస్తానని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన ఆయిల్ సంక్షోభానికి ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాటించాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైకిల్ ఎక్కారు. 2వ డివిజన్ పరిధిలోని మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె తన కార్యాలయం నుంచి సైకిల్పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై సబ్సిడీని ఇవ్వడం వల్లనే మనకు కేవలం ₹3.45 మాత్రమే పెరిగిందన్నారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తాను సైతం ప్రతి శుక్రవారం నో వెహికల్ డేని పాటిస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగానే తన కార్యాలయం నుంచి మాచవరంలో జరిగిన కార్యక్రమానికి సైకిల్పై హాజరయ్యానని వివరించారు. ప్రజలందరూ ఆయిల్ పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. కొన్ని దేశాల అనాలోచిత చర్యల వలన, వాళ్ళు పెంచుకున్న కక్షలు, కార్పణ్యాల వలన మొన్న ఒక నెల రోజుల పాటు జరిగిన వారు మన అందరికి గుర్తుంటుంది. వాళ్ళ కక్షలు చల్లారినయో తెలియదు, కానీ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతలతో రేట్లు పెరుగుతూ అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. ఆ రేట్లు పెరగటం వలన దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా అన్ని వస్తువుల మీద పడే సందర్భంలో మన దేశంలో కూటమి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంది. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కూడా కొంచెం ఆదా చేయమని. ఆదా చేయమంటే
అనవసరమైన ఖర్చులు ఆపుకొని, హంగామాలు ఆర్భాటాలు ఆపుకొని కొంతవరకు ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిల్వలు చూసుకుంటూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ప్రజల్లో పొదుపు అలవాటు చేసుకోవాలనే కాన్సెప్ట్తో మరి మోడీ గారు ఆయనకున్న 16 వెహికల్స్ తీసేసి 2 వెహికల్స్ మీదే రావడం జరుగుతోంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకుని వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్ అన్నారు. శుక్రవారం మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంతో పాటు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియాతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి నిర్దిష్ట గడువులో పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రాలో చిన్నారుల చదువులు ప్రాజెక్టుతో అంగన్వాడీ కేంద్రాల్లో విప్లవానికి నాంది పలుకుతోందని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలియజేశారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. స్థానిక ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలోని ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్లో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి లాంఛనంగా పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందిస్తూ వారి సవాళ్లను, భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. రాష్ట్రంలో ఏ పథకం అమలు కావాలన్నా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తారని ఆమె కొనియాడారు. ఒకరోజు అంగన్వాడీ కార్యకర్తగా నేను అని చెబుతూ సెక్రటరీ హోదాను పక్కన పెట్టి ఒకరోజు అంగన్వాడీ కార్యకర్త ఎదుర్కొనే రోజువారీ కష్టాలను ఆమె కళ్లకు కట్టినట్లు వివరించారు. మారుతున్న సామాజిక దృక్పథం, గతంలో ఆసుపత్రి ప్రసవాల పట్ల ఉన్న భయాందోళనలు ఇప్పుడు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని, అదేవిధంగా అంగన్వాడీల పట్ల కూడా నమ్మకం పెరగాలని ఆకాంక్షించారు. క్రైమ్ హారర్ నేపథ్యంలో సాగుతూ ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను అలరించే చిత్రం ఊరి చివర చిత్రమని హీరో, నిర్మాత మద్దూరి విజయ్ కుమార్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మొత్తం 3 షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. దేశం కోసం ఒక మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉందని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఊరి చివర సినిమా పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో చిత్ర హీరో విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, మొత్తం 3 షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేస్తామని తెలిపారు. దేశం కోసం ఒక మంచి సందేశం కూడా ఈ చిత్రంలో ఉందని తెలిపారు. కష్టపడి ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదిస్తామని తెలిపారు. డైరెక్టర్ అబ్బూరి జమ్మి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వై నిరోష కథానాయికగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో మల్లెతీగ సేవా సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ జయకుమార్, వెంకటేష్ వేముల, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ పవన్ సాయి, ఆకుల సత్యనారాయణ, మెగా మూవీ అసోసియేషన్ డైరెక్టర్ ఎంఎస్ నాయుడు, విలన్ నరేష్, శాంతి అబ్బూరి మరియు ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గుత్తికొండ ధనుంజయరావు, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడలో ఓపెనింగ్ పూజ జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరినీ నేను చాలా అభిమానిస్తూ ఉంటాను. విజయవాడ ప్రజలందరినీ కూడా, వేదికని అలంకరించిన పెద్దలందరికీ, వచ్చిన నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరి చివరని మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఎందుకు అంటే ఎవరికైనా సరే ఒక హీరోకి కానీ హీరోయిన్కి కానీ సో ఒక పాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. మా జిమ్మీ జాన్ డైరెక్టర్ సార్ నాకు 3 ఏరిషన్స్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అంటే నా ఎవరి యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం కానీ, ఒక సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వడం కానీ, ఒక 3 ఏరిషన్స్ ఉన్నాయి. అందులో ఏంటి అంటే ఊరి చివర మూవీలో థ్రిల్లర్, హర్రర్ అండ్ ఫ్యామిలీ, అంటే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసే మూవీని మా జిమ్మీ జాన్ సార్ డైరెక్టర్ గారు. నేను వచ్చేసి ఊరి చివర అనే మూవీ చేస్తున్నాం సార్. అలాగే మా డైరెక్టర్ గారు జిమ్ అబ్బూరి గారి ఆధ్వర్యంలో చేస్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా
సక్సెస్ కావాలి, మీ ఆదరాభిమానాలు ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే సార్ వారికి, ఇక్కడ కూర్చున్న పెద్దలకి, అలాగే మా హీరోయిన్ నిరోష గారికి, అలాగే మా విలన్ నరేష్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఊరి చివర అనే మూవీ మేము త్వరలోనే సెట్ మీద తీసుకెళ్తామండి. సెట్ మీద తీసుకెళ్ళి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మీ బ్లెస్సింగ్స్ అంటే మీ ఆదరాభిమానము ఎలా ఉంటుంది అనేది ఆ భగవంతుడి నిర్ణయంతో ఆధారపడి ఉంటుందండి. మా వరకు అయితే మేము ఖచ్చితంగా కష్టపడతామండి. కష్టపడి మేము సాధించాలనుకుంటున్నాము. ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ కావాలండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జిమ్ అబ్బూరు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. నా పేరు జిమ్మీ అబ్బూరి, ఈ ఊరి చివర చిత్ర దర్శకుడిని. ఈరోజు పూజ కార్యక్రమానికి చేసిన పెద్దలు గుత్తికొండ ధనుంజయరావు గారికి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అన్నగారికి నా నమస్కారాలు. ఈ సినిమా పూజ కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, తోటి నటీనటులకు అందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా రెగ్యులర్ షూటు ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. 3 షెడ్యూల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేంత వరకు దేశమంతా సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు డి కాశీనాథ్ అన్నారు. శుక్రవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెట్రోల్ బంకు వద్ద పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి నినాదాలతో నిరసన తెలుపుతూ రిక్షా బండికి మోటార్ సైకిల్ను కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. పెట్రోల్పై ₹3.25, డీజిల్పై ₹3.14, సిఎన్జి గ్యాస్పై ₹2 పెంపు ప్రజలపై మరింత భారం మోపుతుందని అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని ముందే చెప్పామని, పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి రాజు దంపతుల సేవలు సమాజానికి ఆదర్శం. సినీ హీరో సుమన్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపిన ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. సమాప్తం. నమస్కారం.